ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 2వ చరణం. యాజ్ ద మౌంటైన్స్ సరౌండ్ జెరూషలేం, so the Lord surrounds these people both now and forevermore. Psalms chapter 125 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కాపుదలను గురించి కీర్తనాకారుడు కీర్తిస్తున్న మరియు పోల్చుతున్న విధానము ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఒక చిన్న బిడ్డ తన తండ్రి కౌగిలిలో ఉంటే దేనిని గురించి భయపడదు. ఎంత పెద్ద ఆపద వస్తున్నా దిగులు లేక ఉంటుంది కదా. అదేవిధంగా దేవుని ద్వారా సంరక్షింపబడుతున్నవారు, ఆయన రక్షణ ఆవరించి ఉన్నవారు భయపడాల్సిన అవసరమో ఏమాత్రము లేదండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సేఫ్ ప్లేస్ని కోరుకుంటారు కదా. నాకంటూ ఒక అండ ఉండాలి, నా మీదికి ఏది వచ్చినా నాకేమి కాకుండా ఉండాలి అని అందరూ అనుకుంటారు. అటువంటి రక్షణ ఈ లోకంలో ఉన్నవి ఏవైనా మనకు ఇవ్వగలుగుతాయా? ఎంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి అయినా మనకు అన్ని సమయాలలో రక్షణను కల్పించగలడా? ఖచ్చితంగా అలా ఎవ్వరూ చేయలేరు కదా. కానీ ఈరోజు దేవాతి దేవుడు లేఖనముల ద్వారా చాలా సుస్పష్టముగా సెలవిస్తున్నాడు. ఆయన తన బిడ్డలైన వారి చుట్టూ నిత్యము రక్షణగా ఉంటాడు అని. పగలని రాత్రని తేడా ఏమీ లేక, కాలపరిమితి అనేదే లేక, మనల్ని ప్రేమిస్తున్న మనల్ని రక్షిస్తున్న దేవుడు తన కాపుదలను నిత్యము మనకు ఉంచుతాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన మన తండ్రి కాపుదలలో ఎంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప ధైర్యము మనకుంటుందండి. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి మనల్ని కాపాడుతాడు. ఆయన మహాశక్తితో, నిత్య శక్తితో రక్షణను దయచేస్తాడు. ఈ రోజున ఎంతోమంది ప్రజలు రక్షణ లేక, ఆదరణ లేక, వారికి ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగిన స్థితిని అనుభవిస్తున్నారు. నమ్మిన వారే మోసం చేస్తున్నారు. రక్షణగా ఉంటానని చెప్పిన వారే వదిలి వెళ్తున్నారు. కన్నవారే కాటేస్తున్నారు. మరి ఎక్కడుంటుందండి నిజమైన నిస్వార్థమైన ప్రేమ, రక్షణ అంటే? అది కేవలం యేసయ్య వద్ద మాత్రమే మనకు దొరుకుతుంది. ఆయన మాత్రమే అందరినీ కాపాడగలడు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నాయి. ఆ పర్వతముల వలన యెరూషలేము పట్టణము చాలా సురక్షితంగా ఉండగలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల దాడుల నుండి, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి యెరూషలేము చుట్టూ ఉన్న పర్వతములు వారికి రక్షణగా ఉంటున్నాయి. ఆలోచించండి, శత్రువులు ఆ పర్వతములు ఏమైనా చేయగలవా? వాటిని కూల్చగలవా? లేదు కదా. ఎందుకంటే అవి చిన్న రాతి బండలు కాదు, గొప్ప ఎత్తైన పర్వతములు. మరి అంతకంటే బలమైన రక్షణ, పర్వతముల వంటి కాపుదల దేవుడు ఎవరికి ఇస్తానని అంటున్నాడు? తన ప్రజలకు ఇస్తానంటున్నాడండి. తన బిడ్డలైన మనకిస్తానంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి దుఃఖంలో ఉన్నావు? ఎటువంటి కృంగుదలలో ఉన్నావు? ఎటువంటి రక్షణ అనేది లేక బాధపడుతున్నావు? ఎవరి సపోర్టు లేదని కుమిలిపోతున్నావు? బాధపడకు, భయపడకు. దేవుని కాపుదల నీతో కూడా ఉంటుంది. సర్వశక్తిమంతుని చాటున విశ్రమించు వారికి, ఆయన శరణు జొచ్చిన వారికి ఆయన సహాయము నిత్యము ఉంటుంది. ఎంతటి బాధలైనా, ఎంతటి కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత గొప్ప అనారోగ్యమైనా నిన్నేమి చేయలేవు. ఎప్పుడు ఆ విధమైన కాపుదల, రక్షణ పొందగలము అంటే పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని. అంటే ఆయనపై మనము నమ్మిక ఉంచగలిగితే ఆయన నిత్య రక్షణ పొందుకోగలమండి. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని.
దేవుణ్ణి నమ్మిన వారికి ఏ కొదువ లేదు, ఏ భయం లేదు. ఆయన నిత్య రక్షకుడు. మరి నీవు ఈ రోజున దేవుణ్ణి విశ్వసించగలుగుతున్నావా? ఆయన నాకు రక్షణ కలగజేయగలడు, నన్ను కాపాడగలడని నమ్ముతున్నావా? ఆయన స్వరం విని ఆయన యొద్దకు రాగలుగుతున్నావా? ఒకవేళ ఆ విధంగా ఇంతవరకు జీవించలేకపోతే, ఏదో నామకార్థమైన భక్తిని నీవు కలిగి ఉంటే దాన్ని నీలో నుండి తీసివేయి. హృదయపూర్వకముగా దేవుణ్ణి నమ్ము. యేసయ్య నా రక్షకుడని విశ్వసించు. అప్పుడు ఆయన నిన్ను అగ్ని వంటి మహాశ్రమల నుండి సహితము కాపాడి రక్షించగలడు. కరువులు, అనారోగ్యాలు, అపవాది క్రియలు, శత్రువు ఏ ఒక్కరు నిన్ను తాకకుండా, నిన్ను ముట్టకుండా ఆయన ఇది మొదలుకొని నిత్యము నీ చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు నీ చుట్టూను ఉంచుతాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, భయపడకు. నీతో పాటు నీకు రక్షణగా సర్వోన్నతుడైన దేవుడున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి, మీరు మా పైన చూపే కృప, మీరు మా పైన చూపే అయ్యా సంరక్షణను బట్టి ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి వలె ప్రేమించే దేవుడవు, తల్లి వలె లాలించే దేవుడవు తండ్రి. అయ్యా మిమ్మల్ని నమ్మిన వారిని ఎన్నడూనూ కూడా సిగ్గుపరచనంటున్నావు ప్రభా. అయ్యా మీ యొక్క తండ్రి మిమ్మల్ని నమ్మి మీ యందు విశ్వాసం ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారని తండ్రి. మీ యందు నమ్మిక ఉంచగలిగితే మీ యొక్క రక్షణ నిత్యము మాకుంటుందని ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారి నిమిత్తము అయా మరి విజ్ఞాపన చేయుచుండగా వారి యొక్క మొరను మీరు ఆలకించండి, వారికి ఉన్న సమస్యలను కొట్టివేయండి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణ ఆయుష్ను వారికి మీరు అనుగ్రహించండి నా ప్రభా, నా తండ్రి. అయా బిడ్డలకున్న దీర్ఘకాలిక రోగములను సైతము యేసు నామములో గద్దించండి అయ్యా. ప్రతి బిడ్డకు స్వస్థతను దయచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించండి. వారి ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి అయా మీ యొక్క రక్తములో తండ్రి వారి యొక్క ప్రతి పాపమును కడిగి వారిని తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో వారికి ఉన్న అప్పులను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఏ శాపము, ఏ పాపము వారి మీద ఏలుబడి చేయకుండా మీ యొక్క కృపను వారిపై ఉంచి ప్రభా అయా వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభ మీ యందు భయభక్తులు కలిగే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. వృద్ధులను మీరు బలపరచండి. అయా శారీరకంగా, ఆధ్యాత్మికముగా తండ్రి అయా మీరే వారిని దృఢపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారో, భూతగాధ సమస్యలతో ప్రభా మరి చింతిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పక్షాన న్యాయము చేసేవారి లేక మరి తండ్రి అధికారులు సైతము వారికి వ్యతిరేకులైనప్పటికీ న్యాయము తీర్చే న్యాయకర్తవు ప్రభా మీరే బిడ్డల పక్షాన పోరాడమని వేడుకుంటున్నాం. అయ్యా జాబు నిమిత్తము ఎందరైతే బిడ్డలు ప్రయత్నిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను మీరు ఆలకించండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. మంచి జాబును బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి గృహములో మరి తండ్రి గొడవలు, అయా గృహములో తండ్రి మానసికంగా తండ్రి బిడ్డలను మరి ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలను తండ్రి యేసు నామములో లయపరచండి. కుటుంబములో సంతోషమును, సమాధానమును దయచేయండి ప్రభా. అదేవిధంగా భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా మరి తండ్రి ఏ అపవాది ఏ ఒక్కరూ కూడా ప్రభా వారిపైన ఏలుబడి చేయకుండా అయా వారు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి. అద్భుత రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో తండ్రి అయా మరి తండ్రి కుటుంబాలను కట్టువాడవు నీవే ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను దీవించండి. బ్రతుకు తెరువు నిమిత్తము ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను దీవించండి, బలపరచండి.
మిషనరీస్ని దీవించండి, వారికి మీరు తోడుగా ఉండండి, వారిని ఇంకా ధైర్యపరచమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.